భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి గరిమెళ్లపాడు గ్రామ ఆదివాసులు తమ ఓటును బహిష్కరించారు. సమస్యలు పరిష్కరించే వరకు ఓట్లు వేయమని గ్రామ ప్రజలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గ్రామంలో మొత్తం 65 కుటుంబాలకు చెందిన 195 మంది ఉన్న ఓటర్లంతా తమ గ్రామానికి ఇల్లు, ఉపాధి హామీ, రోడ్లు, డ్రైనేజీలు తదితర మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. హుటాహుటిన గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని కొత్తగూడెం ప్రభుత్వ అధికారులు హామీ ఇచ్చిన ఏది చెప్పినా తమకు స్పష్టమైన హామీ కావాలని గ్రామస్తులు పట్టుబట్టారు. మా ఉపాధి కూడా ఆ రోజు ఎంఆర్ఓ గారు అయితే హామీ పత్రం వాళ్ళు ఇచ్చిన అప్పటికప్పుడు 60 లక్షల టెన్నర్ కూడా మీకు శాంక్షన్ అయింది, మీకు పని చూపిస్తాం అని చెప్పారు సార్. పని లేదు సార్ అప్పటి నుంచి మాకు. మేము ఫస్ట్ పుట్టిన కాంచి కూడా మా భూములు ఐటీడీకి ఇచ్చాం సార్. ఐటీడీ వాళ్ళు ఏం చేశారంటే మేము దత్తం తీసుకున్నాం, మీకు ఎప్పుడు ఉపాధి కల్పిస్తాం, సంస్కృతి అభివృద్ధి సంస్థ కింద మేము తీసుకున్నాం సార్. మా భూములే సార్. మా భూములు అయితే ఏం చేశారు, మేము ఆదివాసులంగా సార్, మీకు ఎప్పుడు ఉపాధి కల్పిస్తాం, మాకు ట్రైనింగ్లు ఇచ్చారు సార్. అన్ని ట్రైనింగ్, మొక్కలు పెంచులు అయితే, తీగలు అయితే, ప్రతి ఒక్క ట్రైనింగ్ ఇందులోనే ఇచ్చి ఇందులో ఉంచారు సార్. ఇందులో ఉంచాక మీకు ఎప్పటికీ తరతరాలు కూడా మీకు ఇందులో ఉపాధి కల్పిస్తామని చెప్పి మా భూములు తీసుకొని అప్పటిదాకా 2010 దాకా కూడా మాకు పని కల్పిస్తారట. మామూలు 100 రోజుల కింద కూడా నడిపారు సార్. నడిపి లాస్ట్ కొత్త 2010 నుంచి మొత్తానికి పని చేశారు సార్. అసలు పని లేదు, ఏమీ లేదు సార్. మా భూములు మాకు ఇవ్వమని అడిగినాం, అట్టా ఇవ్వని అన్నారు సార్. మాకు ఉపాధి కల్పివ్వన్నాం సార్. అది 100 రోజుల పని కింద పెట్టారు సార్. 100 రోజుల పని కింద అంటే మా ఒక్క విలేజ్ కాదు సార్. దీంట్లో పెనుబెల్లి వచ్చింది, త్రీంకన్ వచ్చింది, రుద్రంపూర్ వచ్చింది, ఈ మొత్తం వచ్చాయి సార్.